రక్తహీనత గురించి ఇవాళ తెలుసుకుందాం. రక్తహీనత ఎందుకు వస్తుంది, రక్తం ఎలా పెంచుకోవాలి, మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది. ఫస్ట్గా మెయిన్గా ఏంటంటే రక్తం అనేది పెరగాలి అంటే మనం తీసుకునే ఫుడ్ పైన ఎక్కువగా ఉంటుంది. సో టీ కాఫీలు అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయొద్దు. పాల ఉత్పత్తులు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. మెయిన్గా దీనికి రక్తం పెరగాలి అంటే వైటమిన్ సి, పుల్లని పదార్థాలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. మనకి ఐరన్ రిచ్తో పాటు వైటమిన్ సి ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటేనే మన హీమోగ్లోబిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మెయిన్గా ఏమైతే ఉంటాయో స్టెప్స్, ఫస్ట్ తక్కువ ఫుడ్ ఎక్కువసార్లు తీసుకోవడం, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరే కాకుండా ఇన్ బిట్వీన్ స్నాక్స్ అండ్ మిడ్ మార్నింగ్ అనేది కూడా తీసుకోవాలి. అలా మనం 5 to 6 టైమ్స్ కొంచెం కొంచెంగా తీసుకోవాలి. నెక్స్ట్ వాడే వంట నూనె ఏదైతే ఉంటుందో ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకటే నూనె అనేది వాడకూడదు. సన్ఫ్లవర్, రైస్ బ్రాన్, కార్న్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సీసమీ ఆయిల్, జింజలీ ఆయిల్ ఇలా చేంజ్ చేస్తూ ఉండాలి. నెలకి ఒక మనిషికి 1/2 లీటర్ కంటే ఎక్కువగా ఆయిల్ అనేది వాడకూడదు. థర్డ్ థింగ్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఎన్ని రకాల పండ్లు తింటామో అట్లీస్ట్ మనము 2 to 3 సర్వింగ్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అనేది ప్రిఫర్ చేయాలి. ఎక్కువగా అయితే సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే అది బాగుంటుంది. ఆకుకూరలలో అట్లీస్ట్ 1 or 2 అంటే కర్రీలాగా కానీ చపాతీలాగా మిక్స్ చేసుకొని ఆటాలో అలా అయినా ప్రిఫర్ చేయొచ్చు. అది కూడా లంచ్లో, డిన్నర్లో సంథింగ్ లైక్ మేతి రోటీ అట్లాంటిది ప్రిఫర్ చేయడం మంచిది. ఆకుకూరలలో వచ్చేసి అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు వచ్చేసి తోటకూర, మునగాకు, మెంతికూర. ఈ 3 ఆకులలో ఎక్కువగా ఉంటుంది. సో డైలీ కన్సంప్షన్ ఆఫ్ డిఫరెంట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది ఉండాలి. పప్పులాగా కానీ చట్నీలాగా కానీ. మనకి సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటే ధాన్యాల విషయానికి వస్తే బాజ్రాలో, రాగిలో ఎక్కువ ఉంటుంది. సో ఆ 2 జావలాగా కానీ రొట్టెలాగా కానీ తీసుకోవచ్చు. ఇంకా పండ్ల విషయానికి వస్తే అన్ని రకాల పండ్లు తినడం మంచిది. డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి మనకి ఎక్కువగా ఆల్మండ్స్ అనేది ప్రిఫర్ చేస్తే బెటర్గా ఉంటుంది. కనీసం రోజు 5 బాదములైనా తినాలి. బాదం ఇంకా ఎండి ఖర్జూరంలో ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. నాన్ వెజ్ విషయానికి వస్తే నాన్ వెజ్లో చాలా తక్కువ ఉంటుంది. కాకపోయినా మన మటన్ లివర్ అనేది ఒక తక్కువ క్వాంటిటీ లైక్ 50 grams వరకు తినొచ్చు. ఎగ్ కూడా తీసుకోవచ్చు. ఎగ్లో మనకి యోక్లో ఐరన్ అనేది ఉంటుంది. సో యోక్ అనేది ప్రిఫర్ చేయడం మంచిది. సో డైలీ 1 whole ఎగ్ అనేది తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ యోక్ తినలేదు అంటే ఎగ్ వైట్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. పల్సెస్లో వచ్చేసి ఎక్కువగా మనకి ఉలువలు అంటాం, ఉలువలు, బొబ్బర్లు, పుట్నాల పప్పులో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మనకి చట్నీలాగా కానీ లేకపోతే ముద్దల్లాగా కానీ ప్రిఫర్ చేయొచ్చు, లేదా పప్పులాగా అయినా తీసుకోవచ్చు. ఇంకా సీసమీ సీడ్స్ అంటాం, అంటే నువ్వులు కానీ, నువ్వుల లడ్డు కానీ, నిగార్ సీడ్స్ అని కూడా దొరుకుతాయి. కొంచెం నల్ల నువ్వుల్లాగా ఉంటాయి. సో ఇవి డైలీ అట్లీస్ట్ 2 tablespoons అయినా తినడం మంచిది. వీటిలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నిటితో పాటు వాటర్ మన బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగాలి. ఇవన్నీ కూడా కొంచెం మనకి బాడీలో వేడిని పుట్టిస్తాయి కాబట్టి సో దీనికి కొంచెం మజ్జిగ, అంటే బాడీ కూల్ అవ్వడానికి మనం మజ్జిగ అనేది తీసుకోవాలి. అండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్ నార్మల్ రెగ్యులేట్ చేస్తుండాలి. కొంచెం కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతుంటుంది, అందుకని వాటర్తో మనం హైడ్రేట్ చేస్తూ ఉండాలి మన బాడీని.